ముందుగా రన్ టీవీ యాజమాన్యానికి వార్తలను విశేషాలను నిష్పక్షపాతంగా టెలికాస్ట్ చేస్తున్నటువంటి రన్ టీవీ యాజమాన్యానికి మిత్రులకి సోదరులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా రన్ టీవీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రధాన ఛానళ్ళలో ఒకటి అవ్వాలని ఈరోజు ఏ విధంగా అయితే వార్తలు ప్రచురిస్తూ ఉన్నారో టెలికాస్ట్ చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఏ విభేదాలు లేకుండా సమానంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటా ఉన్నా. ఇకపోతే ఇటీవల గౌరవ సుప్రీంకోర్టు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా వర్తించదు, వారికి ఏ హక్కులు కూడా రావు అని చెప్పడం చాలా అన్యాయం, చాలా బాధాకరం. ఎందుకంటే ఒక దళితుడు ఒక క్రిస్టియన్గా ఉన్నా, ముస్లింగా ఉన్నా, దళితుడు ఒక హిందువుగా ఉన్నా, లేకపోతే ఒక బుద్ధిస్టుగా ఉన్నా, ఒక సిక్కు మతంలో ఉన్న దళితుడిని చూసే సమాజం, దళితుడిని చూసే దృష్టికోణం ఏదైతే ఉందో, ఆయన పట్ల వివక్షతా భావం ఏదైతే ఉందో అది ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా ఎట్టి పరిస్థితులు పోదు. కాబట్టి దళిత క్రిస్టియన్లకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ప్రధానంగా చాలామంది అనేక రకాలుగా ఒక 4-5 రోజులుగా చాలామంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను ఈరోజు అనుకుంటూ ఉన్నా. చాలా స్పష్టంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1950 సంవత్సరం జనవరి 26వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని దేశంలో అమల్లోకి తీసుకొచ్చాడు. అప్పటి ప్రభుత్వంతో 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కానీ ఈ యొక్క ఏదైతే మనం ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నామో హిందువులకు మాత్రమే దళిత హోదా ఉండాలని, సిక్కులకు బుద్ధిస్టులకు మాత్రమే ఉండాలని చెప్పి మాట్లాడుకుంటున్నట్టు ఈరోజు ఈ మాట్లాడుకున్న సంఘటన ఏంటంటే 1950 సంవత్సరంలో ఆగస్టు నెలలో ఒక ప్రెసిడెన్షియల్ రూల్ వచ్చింది. అంటే హిందువులు మాత్రమే దళితులుగా ఉండాలి, మీరు ఏ మతంలో ఉన్న వాళ్ళకైనా దళిత హోదా వర్తించదు, రిజర్వేషన్లు కానీ దానికి సంబంధించిన వగైరా ఏది కూడా వర్తించదని 1950లో ఆగస్టులో వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ రూల్. అది జనవరి 26 రాజ్యాంగంలో లేదు. ఆర్టికల్ 341 బేస్ చేసుకుని వాళ్ళు తెచ్చినటువంటి అది. కానీ ఆర్టికల్ 341 కూడా చాలా పటిష్టంగా ఉంది. దాన్ని ఎక్కడ కూడా కదపకుండా ప్రెసిడెన్షియల్ రూల్ను మాత్రమే అమెండ్మెంట్ చేయాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి ప్రధానంగా 1956లో సిక్కులకు ఆ అవకాశం కల్పించారు, సిక్కు మతంలో ఉన్న దళితులకు అవకాశం కల్పించారు. 1990 సంవత్సరంలో బౌద్ధ మతంలో ఉన్నటువంటి దళితులకు అవకాశం కల్పించారు. మరి సిక్కులకు, హిందువులకు, అదేవిధంగా బౌద్ధులకు కల్పించే అవకాశాన్ని కూడా క్రిస్టియన్లకు కూడా పూర్తి స్థాయిలో కల్పించాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేసే ఉంది. అదేవిధంగా మా అధినాయకురాలు బెహన్ కుమారి మాయావతి గారు గతంలో ఈ యొక్క అంశంపైన ప్రధానంగా పార్లమెంట్లో మాట్లాడడమే కాకుండా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి కూడా ఒక చాలా స్పష్టంగా దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ, ఇక్కడ ప్రధానంగా ఈ తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే ఈ ప్రధాన సమస్య ఉంటుంది. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా అనే ప్రధాన అంశమంతా కూడా ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సుప్రీంకోర్టులో ఒక రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి, ఈ దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి ఆయన ఒక రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తూనే ఆయన పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారు, ఈరోజు అమరావతి బిల్లుకు ఆయన పార్లమెంట్ సభ్యులంతా మద్దతు ఇచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పార్లమెంట్ సభ్యులు 1950కి సంబంధించిన ప్రెసిడెన్షియల్ రూల్ని అమెండ్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను తెలియజేసేదంటే ఈరోజు ప్రధానంగా దళిత క్రిస్టియన్లంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ పార్టీతో ఉన్నారు. ఇది వాస్తవం. ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా మీతో పార్టీ ప్రయాణం చేశారు, మీకు గతంలో ఓట్లేసి ముఖ్యమంత్రిని చేశారు. ఈరోజు 20% నుండి దళితులు కానీ, దళిత క్రిస్టియన్లు కానీ 99% అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటూ 20% ఓట్లు మీ పార్టీకి ఓట్లేసి మీకు ప్రతిపక్ష హోదా కల్పించారు. కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా ఉన్నాడు.
మేము కూటమి ప్రభుత్వం, మేము ఇండియాలో భాగస్వామ్యం, ఇవంతా కూడా భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది, మేము దళిత క్రిస్టియన్లకు వ్యతిరేకమని చంద్రబాబు చాలా క్లియర్ పిక్చర్తో ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓట్లేసుకొని గతంలో అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రతిపక్ష హోదా అనుభవిస్తూ మాకు 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి మేము ప్రజల పక్షాన మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు మౌనంగా ఉన్నారో నేను అడుగుతా ఉన్నా. మీ మౌనం వెనకాల కారణం ఏంటి? భారతీయ జనతా పార్టీ కేసులు భయపడి మీరు గమ్మునున్నారా, లేకపోతే కూటమి ప్రభుత్వానికి భయపడి మీరు గమ్మునున్నారా? మిగతా అన్ని అంశాల్లో మాట్లాడేటువంటి మీరు ఈరోజు చూడండి, నిన్నగాక మొన్న రఘురామకృష్ణరాజే అనే ఒక కుల అహంకారి ఆకివీడి గ్రామంలో ఒక పెద్దపేటలో దళిత వాళ్ళకి వెళ్ళి అక్కడ లేనిపోని మత విద్వేషాలు రెచ్చగొట్టి వందలాది మందిని అక్కడికి వేసుకొని మూకమ్మడిగా దాడి చేసి అక్కడ దళితులపైన మళ్ళా రివర్సల్గా కేసులు పెట్టి భీమవరం సబ్ జైల్లో 32 మంది, 5 మంది మహిళలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో, ఇలా అనేక రకాలైనటువంటి మత విద్వేషాలు ఈ రాష్ట్రంలో రెచ్చగొడుతున్నటువంటి రఘురామకృష్ణరాజు ఈ ప్రధాన ప్రత్యర్థి. ఆయనపై నోరు మెదపడం లేదు జగన్మోహన్ రెడ్డి. ఆయన చాలా ఓపెన్ ఛాలెంజ్ చేశాడు, దళిత క్రిస్టియన్ ఓట్లు కానీ దళితుల ఓట్లు నాకు అవసరం లేదు, మీరు తీర్మానం చేసుకొని నేను భోజనాలు ఏర్పాటు చేస్తా అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. దాన్ని బలపరుస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ. ఆయన బలపరిచిన వాళ్ళైతే ఎందుకు వాళ్ళు దాని గురించి మాట్లాడటం లేదు? ఇన్ని సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే వాళ్ళు చాలా స్పష్టంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి కట్టుకొని మన పైన దళితుల క్రిస్టియన్ల పైన వాళ్ళు అఘాయిత్యాలు చేస్తా, వాళ్ళపైన దౌర్జన్యకాండాలు చేస్తా, కేసులు పెడతా, వాళ్ళని జైల్లో మగ్గేటట్టు చేస్తూ ఉంటే మాట్లాడేటువంటి చంద్రబాబు మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేసుకున్నటువంటి మీరు మాట్లాడుకోవడం చాలా బాధాకరం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డినైనా సరే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్నైనా సరే, ఈ రెండు రాజకీయ పార్టీలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడేం దళితులపైన దాడులు ఆగలేదు. ఈరోజు బీజేపీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వము, టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినంత మాత్రాన దళితులపైన ఎక్కడ కూడా దళితులపైన అఘాయిత్యాలు ఆగడం లేదు. కాబట్టి దళిత క్రిస్టియన్లే వాళ్ళే మేల్కొనాలి, ఈ పార్టీలు ఏమాత్రం చిత్తశుద్ధితో మనం పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వాళ్ళు మేల్కోవాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక మాట అయితే దీని వెనకాల ఒక పాస్టర్లో కుట్ర కూడా ఉంది అని చెప్పి నేను ఈ మధ్య నేను సమాచారం తీసుకున్నాను. ఈ బయట కులాల నుంచి వచ్చిన పాస్టర్లు, ఈ అగ్ర కులాలకు సంబంధించిన పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమస్యలన్నిటికీ కారణమైతే ఉన్నారు. కాబట్టి వాళ్ళ పట్ల కూడా దళిత క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా నేను వాళ్ళకి తెలియజేస్తూనే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, చంద్రబాబు అయినా సరే పార్లమెంట్లో ఈ ప్రస్తావన తీసుకుని వస్తూ 1950 సంవత్సరం ప్రెసిడెన్షియల్ రూల్లో సిక్కులకు, బౌద్ధులకు ఏ విధంగా అయితే అవకాశం కల్పించారో రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్లకు కూడా అదేవిధంగా సమాన అవకాశాలు కల్పించినప్పుడే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. అంత మాత్రాన వాళ్ళు వేరే మతంలో ఉన్నంత మాత్రాన వాళ్ళకు కులం పోదు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తూ బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రేపటి రోజున అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఆకువీడి గ్రామానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తానని చెప్పి తెలియజేస్తా. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.